పెట్టావా? మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త మనందరికీ తెలిసిన వాక్యము. ధ్యానం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అయ్యా పెద్దాయన వందనాలు, మీ అందరికి వందనాలు. నా ఇంకా చూడండి ఒక్కసారి, మీ అందరికి వందనాలు. నాకు కూడా వందనాలు చెప్పండి. మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. పక్కన వాళ్ళని బలకరించుకోండి. చక్కగా ఈ పునరుద్ధాన శక్తిని మనం అందరము అనుభవించుదుముగాక, సంతోషముగా ఉందుముగాక, ఆనందముగా ఉందుముగాక. దేవుడు మన పక్షముగా గొప్ప కార్యములు జరిగించునుగాక. ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయములో మీకు అందరికీ తెలిసిన మాటలే మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది ఏమిటంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనమా, అంతటా 38 చదువుదాం. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. ఆమెకి మరియా అనే ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకోవటము చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి విడికిలో దీవించునుగాక. అవసరమైంది ఒక్కటే. తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి విడికిలో దీవించునుగాక. ఆమేన్ చూద్దాం అందరూ. ఆమేన్, ఆమేన్. బిగ్గరగా ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా అందమా. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యము కొరకు. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. నీ వాక్య లేఖనాలలో నుండి మాతో మాట్లాడండి. అల్పుడను ఎన్నికలేని నన్ను మీరు ఏర్పరచుకొని నీ పరిశుద్ధ స్థలములో నిలబెట్టి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి మాట్లాడేది నేను కాదు ప్రభా. నాలో మీరుండి నీ నోటి బోర్రగా నన్ను, నీ మాటలను నీ బిడ్డలకు తెలియపరిచి వాక్యానుసారమైన జీవితము మేము అందరము జీవించే కృప మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సందర్భము మీ అందరికీ తెలుసు. ఏంటి ఈ సందర్భం అంటే, యేసుక్రీస్తు ఒక గ్రామానికి వెళ్ళాడు. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ మార్తా అనే ఒక ఆమె ఆయన చూచి ఆయన ఇంటికి తీసుకెళ్ళింది. వింటున్నారా? మీ అందరికీ తెలిసినట్టే ఉంటుంది వాక్యం. ఓహో, మార్తా మరియే కదా అనుకుంటారు. కానీ ఇందులో ఒక మర్మము మీకు చెప్పబోతున్నా. ఏంటి ఆ మర్మం అంటే, ఆయన ఆ గ్రామానికి వెళ్ళంగానే దేవుని యొద్దకు వెళ్ళింది, దేవునిని పలకరించింది, చక్కగా తన ఇంటికి ఆహ్వానించింది. ఆహ్వానించినప్పుడు ఆమె ఏం చేయాలి? దేవుడు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుడు ఆమె హృదయంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుడు ఆమె దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి పిలిచింది, అక్కడ కూర్చోబెట్టింది. ఆమె ఏం చేసింది? విస్తారమైన పనులు పెట్టుకుంది. విస్తారమైన పనులు పెట్టుకుంది. దేవునిని ఆహ్వానించింది, ఇంటికి పిలిచింది, హృదయములో చేర్చుకుంది, ఇంటిలో చేర్చుకుంది, చక్కగా గౌరవించింది, చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, మంచిగా ఉంది. ఓకే, దేవునిని ఇంటికి తీసుకువచ్చి కూర్చుండబెట్టి ఆమె ఏం చేసిందంటే అనేక పనులు పెట్టుకుంది. పనులు పెట్టుకోవటమే కాకుండా ఇక్కడ జరిగిన సంభాషణ ఏంటంటే, వాళ్ళ చెల్లెల్ని ఆమె పిలుచుకోవచ్చు. పిలుచుకోకూడదా?
మరియమ్మ నేను పనులు చేస్తున్నాను కదా, నువ్వు కాదు మరియమ్మ అంటే. ఆ మరియమ్మ గుండు కొట్టుకుంటుంది, వామ్మో అని. మరియమ్మ ఇక్కడ నేను చాలా పనులు చేస్తున్నాను కదా, నువ్వేంటి నా పనిలో సహకరించవు అని అడగొచ్చు, నువ్వు సహాయం చేయి. చూడండి, అక్క చెల్లెళ్ళు కూడా ఇంటి దగ్గర పని దగ్గర ఎట్టగొట్టుకుంటారో మీకు తెలుసు, అవునా? తన్నుకుంటారా లేదా? అక్క చెల్లెళ్ళు ఉన్నారంటే నువ్వు చెయ్యి అని ప్రతి అక్క చెల్లెళ్ళు మనం మీటింగ్లకు వెళ్ళేటప్పుడు వాళ్ళ సంభాషణ వింటాం, కారులో ఎక్కుతారు కదా, అప్పుడు చెబుతూ ఉంటారు. సరే, మా పాస్టమ్మ వారిని ఏం చేసిద్దంటే హ్యాపీగా వదిలేసిద్ది. ఎందుకంటే ప్రార్థనలో సైలెంట్గా కూర్చోవాలి. ఏమండి, ఎవరింటి దగ్గర వాళ్ళే ఉంటారు. కనీసం ఇప్పుడన్నా మందిరంలో లేదా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అయినా ఇప్పుడే కదండి వాళ్ళు కలుసుకునేది, మాట్లాడుకోండి అంటే వారు మాట్లాడి అన్నీ అయిపోయిన తర్వాత నా మీదకి వస్తారు. తర్వాత వాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకన్నీ సెటర్లన్నీ ఎవరి మీద పడతాయి అంటే నా మీద పడతాయి. అందుకని నేను వద్దమ్మా అని చెబుతా వాళ్ళకి. వాళ్ళ ఆంటీని ఏమనరు మహాతల్లులు, ఎన్ని ఉన్నా ఇక నా మీదే. ఆమెను హల్లెలూయా. ఏది ఏమైనా చెల్లిని పిలుచుకొని రామ్మ పనుంది చేద్దామని చెప్పొచ్చు, కానీ ఇంటికి పిలిచి కూర్చోబెట్టి దేవుణ్ణి చేర్చుకొని దేవుని సన్నిధిలో హృదయములో ఇంటిలో అన్నిట్లో హృదయాన్ని చేర్చుకొని హృదయములో దేవుణ్ణి పెట్టుకొని అనేక ఆలోచనలు చేస్తూ ఉంది. అంతేగాక దేవుని ఏమంటుంది, ఇదిగో యేసయ్య నీకు చింత లేదా, ఆ మరియమ్మని ఇటు పంపించు అని ఆయన అడుగుతుంది. ఆమె పిలవచ్చు, మరియమ్మ దా ఇద్దరం కలిసి పనులు చేద్దాం, తర్వాత యేసయ్య దగ్గర కూర్చుందామని. కానీ మార్త ఏం చేసిందంటే దేవుని హృదయములోనికి ఇంటిలోనికి ఆహ్వానించిందే కానీ మనస్సులో తలంపులు, మనస్సులో ఉద్దేశాలు, మనస్సులో ఆలోచనలు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆమె ఏం చేస్తానంటే అనేకమైన ఆలోచనలు పెట్టి గందరగోళమైన స్థితిలో ఉండి దేవునినే విమర్శించే విధంగా ఉంటే మరియమ్మ మాత్రం ఒకటే కోరుకుంది, వచ్చి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట్లాడుతున్న మాటలు వింటుంది. ఆమెను హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్న మాటలు వింటుంది. ఆయన మాట్లాడుతున్న మాటలు వింటూ అంటుందే కదా, ఏమన్నా చూడండి అక్కడ ఆ మాట చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట చూడండి. ఏముంది, నీకు చింత లేదా, నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారిస్తున్నావు, తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఆమెన్ హల్లెలూయా. ఉత్తమైనది ఈరోజు మనము ఏర్పరచుకుందుముగాక. ఈరోజు దేవుని వాక్యం ఏమిటో తెలుసా? మనము స్త్రీలుగా దేవుని సన్నిధిలో ఇంటి యజమానురాలుగా కుటుంబములో ఉత్తమైనది మనము ఏర్పరచుకుందుముగాక. మన భక్తి మన కుటుంబములో, మన భక్తి ఏం కావాలంటే మన కుటుంబాల్లో అందరినీ మార్చే విధంగా ఉండునుగాక. ఇక్కడ నేను చెప్పే సందర్భం ఏంటో తెలుసా? ఉత్తమైనది మీరు ఎంచుకొనుదురుగాక. అనేకమైన విస్తారమైన పనులు. అసలు పిలిచింది ఎవరు? దేవుణ్ణి ఆహ్వానించింది ఎవరు? మార్త. దేవునిని ఇంటికి తీసుకువచ్చింది ఎవరు? మార్త. అయితే పనులు పెట్టుకుంది ఎవరు? మార్త. అయితే మరియ ఉత్తమమైన దానిని దేవుని పాదాల చెంత ఉండి ఆయన వస్తున్న వాక్యాన్ని వింటూ ఉంది. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మన భక్తి మన కుటుంబాన్ని దేవునిలోనికి నడిపించాలి. ఉత్తమమైనది మనము ఎంచుకుందుముగాక. ఉత్తమమైనది దేవుని సన్నిధిలో మనము ముందుకు వెళుదుముగాక. ఆమేన్ హల్లెలూయా. కొంతమంది కొన్ని ఇష్టానుసారమంగా కొన్ని పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? లోతు భార్య. తెలుసు కదా మీకు? దేవుడు ఏం చెప్పాడు లోతు భార్యకి? చదవండి, ఆ మాట చదవండి, ఆ మాట చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 19:26 ఆదికాండము, ఆదికాండము 19:26లో అయితే లోతు భార్య వెనక్కి తిరిగి చూచి
ఉప్పు స్తంభం. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? లోతు భార్య, బిడ్డలు, ఇదిగో ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నుంచి మీరు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోండి అన్నప్పుడు ఆమె ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అయితే ఆమెకి లోకములో ఉన్న ఆశ చావల. ఆమెన్, హల్లెలూయా. లోకములో ఉన్న ఆశ చావక మరలా వెనుదిరిగి చూసి ఆమె ఏమైపోయింది? స్తంభం అయిపోయింది. ఉత్తమమైన దానిని మనం ఏర్పరచుకోవాలే కానీ లోక సంబంధమైనది మనం ఏర్పరచుకోకూడదు. ఆమేన్. లోక సంబంధమైనది వెంక చూసింది లోతు భార్య. ఏమైందమ్మా? ఉప్పు స్తంభమై. ఈ రోజున దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఇదిగో మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకుంది, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఆమేన్. ఈరోజు మనము విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని సన్నిధిలో దేవునికి దూరస్తులుగా ఉందామా? మరియలాగా దేవుని పాదాల చెంత ఉండి ఉత్తమమైన దానిని మనము ఏర్పరచుకుందామా? ఆమేన్, హల్లెలూయా. మీరందరూ ఉత్తమైన దానిని ఏర్పరచుకుందురుగాక. మీ భక్తి ఏం చేయాలంటే మీ కుటుంబాన్ని భక్తి పరులుగా మార్చునుగాక. లోతును మనము చూసినప్పుడు లోతు విషయములో చూడొద్దు, మీరు వెళ్ళిపోండి, ఈ లోకం వైపు చూడొద్దు, ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను కాల్చివేస్తున్నాను, మీరు దూరంగా వెళ్ళిపోండి అంటే ఆమె లోకములో ఉన్న వాటి కొరకు ఏం చేసిందమ్మా? వెనుదిరిగి చూచి చనిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక ఆమెను చూద్దాం మనం. చూడండి, అపోస్తుల కార్యం 5:12. అపోస్తుల కార్యం 5:12 అక్కడ సఫీరా అనే ఒక ఆమె ఉంటుంది. చూడండి అమ్మా. ఆమేన్. అపోస్తుల కార్యములు 5:1-2 అనుకుంటా. చూడండి, అననీయ ఒక మనుష్యుడు సఫీరా ఏకమై పొలమమ్మెను, భార్య ఎరుగకనే దానిలో వెల కొంత దాచుకొని అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఆమేన్. ఆమేన్. మనుష్యులతో కాదు గాని దేవునితో అబద్ధమాడవని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 12వ వచనం కూడా చూడమ్మా. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు చూస్తున్నాం మనం. ఎవరు వాళ్ళిద్దరు? అననీయ, సఫీరా. ఇప్పుడు పొలం అమ్మి ఆ డబ్బులు మాకివ్వండి అని అపోస్తులు చెప్పారా? అడిగారా? అడగలా. మీరు పొలం అమ్మండి, మాకు డబ్బులు ఇవ్వండి అని వాళ్ళు అడగల. వాళ్ళకే మనసులో ప్రేరేపణ కలిగి వాళ్ళు ఏం చేశారంటే వారికి ఉన్న పొలం అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెడదాం, దేవుని పరిచర్య కొరకు ఇద్దాం అనుకున్నారు. భార్య భర్తలు పొలం అమ్మారు, డబ్బులు వచ్చినాయి, సగం దాచిపెట్టుకున్నారు, సగం ఇచ్చారు. అసలు అమ్మమనలేదు, వాళ్ళు మాకు ఇవ్వండి అని అడగలేదు. అడిగారా? బైబిల్ ఎక్కడా అడగల. మాకు ఇవ్వండి, పొలాలు అమ్మండి, అవి అమ్మండి, ఇవ్వమ్మండి అని ఎవ్వరూ అడగలేదు. వాళ్ళకు ప్రేరేపణ కలిగింది, వాళ్ళు అమ్మారు. అననీయ సగం దాచిపెట్టుకున్నాడు, మరి సగం తెచ్చి ఇచ్చాడు. ఆమె కూడా సగం దాచి అబద్ధం ఆడింది. ప్రియమైన దేవుని బిడ్డ, అంటే పరిశుద్ధాత్మను మోసగించేవారుగా ఆ యొక్క భార్య భర్తలు ఉన్నారు. వారిద్దరు ఏమైపోయారంటే చెప్పండి, అక్కడికక్కడే వారిద్దరూ చనిపోయారు. ఆమెన్, హల్లెలూయా. ఆమె ఉక్కు స్తంభం అయిపోయింది. ఎవరో? లోతు భార్య, లోకాన్ని. వీళ్ళు కూడా పరిశుద్ధాత్మని మోసము చేయాలని
ఇక నేను చెబుతున్న మాటలు ఏంటంటే, దేవుడు మనల్ని ఏమి కూడా మీరు ఇవ్వండి అని ఎప్పుడు అడగడు. నేను చెబుతున్నా, దేవుడు ఎప్పుడు అడగడు మీరు అది చేయండి ఇది చేయండి అని. అనుకునేది మనమే, దాన్ని అవలంబించకపోయేది, మనం ఆచరించకపోయేది, దాన్ని చేయకపోయేది కూడా మనమే. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ఎదుట వారు ఏం చేశారంటే మోసగా ఉండారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏమైపోయారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు కూడా అక్కడ చనిపోయారు. చూడండి 6వ వచనం. మోసుకెళ్ళారు ఎరుగక. భార్యను కూడా అవుతున్నాడు, ఈ భూమిని ఎంతకి అమ్మారా అడిగను. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో ఆమేన్. భార్యాభర్తలు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా అమ్మేసి ఇచ్చేస్తాములే అపోస్తులకి అని చెప్పి అమ్మిన తర్వాత వాళ్ళ మనసేమైంది? డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళ మనసేమైంది అంటే, ఇంతకేమో లోతు భార్య లోకాశ, ఇప్పుడు ఏమెవరు? ధనాపేక్ష. ఆమేన్, హల్లెలూయా. ధనాపేక్ష. ఈ ధనాపేక్ష వలన అనుకున్నది వాళ్లే, మాట్లాడింది వాళ్లే, చేసింది వాళ్లే అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు ఏం చేశారంటే మోసపుచ్చారు. ఆమేన్, హల్లెలూయా. మోసపుచ్చటము ద్వారా ఇద్దరు కూడా ఏమైపోయారంటే అక్కడికక్కడే. ఆమేన్. ఇంకొక ముందు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 16:18లో దెలీలా అనే ఒక ఆమె ఉందాడా. ఆ పేరేంది? దెలీలా. ఎవరిని మోసపుచ్చింది? సంసోనుని ఒళ్ళో పడుకోబెట్టి గుండు చేయించేసింది. సంసోను విషయంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మంచి బలవంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటే దైవికమైన అధికారాన్ని తిరుగుబాటు చేసి దైవికమైన వాటి మీద ఏం చేసిందంటే పాడు చేసేసి సంసోన్ని ఏం చేసిందంటే ఆ యొక్క కన్నులు పెరికించి సంసోని విషయంలో పెద్ద పొరపాటు చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఈ ముగ్గురిని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకటి, లోకములో మనకు ఆశ ఉండకూడదు, ధనం మీద మనకు ఆశ ఉండకూడదు. మూడోది, శరీరేచ్ఛల మీద మనకు ఆశ ఉండకూడదు. ఇక్కడ మార్త అనేకమైన పనులు పెట్టుకుంది, కానీ ఏమేం చేస్తుందంటే మరియా యేసు పాదాల దగ్గర ఉండి ఏం చేస్తున్నాం? మనం ఏం కోరుకుంటుంది? ఏంది మూలవాక్యం పేరేంటి? దైవికమైన ఏమండి మూలవాక్యం పేరేంటి? మరియా యేసు పాదాల దగ్గర ఉండి ఏమింటుంది? చదవండి ఆ మాట, చదవండి ఆ మాట. మరలా మీరు మర్చిపోయారు ఆ మాట. అందుకు ప్రభు, మార్తా మార్తా నీవు అనేకముల గురించి విచారిస్తున్నావు, తొందరపడుతూ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరందరూ ఉత్తమైన దానిని ఏర్పరచుకుందురుగాక, లోకాశలను తొలగించబడుదురుగాక, ధనాపేక్షను తీసివేసిదురుగాక, శరీరాశలను తొలగించుకుందురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఉత్తమైనది మీరు ఏర్పరచుకుందురుగాక. ఉత్తమైన ఒక ఆమె ఏర్పరచుకుంది. ఆమె మోయాబిరాలు. దేవుడంటే తెలియదు ఆమెకు, దేవుడంటే తెలియదు. రూతు గ్రంథములో మనం చూస్తున్నాం, రూతమ్మను మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 16వ వచనములో ఏముందంటే, అక్కడ ఉన్న ఆ యొక్క దేవుడంటే తెలీదు మోయాబి దేశములో ఉన్న ఆమె ఇక్కడ రూతుని ఏం చేస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చింది, క్రీస్తుని హత్తుకుంది, క్రీస్తు మీదే ఆధారపడింది. అత్తతో అంటుంది కదా, అత్త నువ్వెక్కడుంటే నేను అక్కడ. పెద్ద కోడలుంది,
మీకు తెలుసు రూతు సంగతి అంతా కూడా. ఈ బెత్లెహేము నుండి రూతు భర్త ఇద్దరు కుమారులు ఏమయ్యారంటే వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు, అంతే కదా. సారీ, నయోమి భర్త ఎక్కడికి పోయారమ్మా? మోయాబు దేశానికి వెళ్ళారు. ఇద్దరు కుమారులు, భర్త, పెళ్ళిళ్ళైని, ముగ్గురు చచ్చిపోయారు. అర్థమవుతుందా? వింటున్నారా? అంటే దేవుని సన్నిధిని విడిచి ఎక్కడికి వెళ్ళింది? లోకంలోకి వెళ్ళిపోయింది, మోయాబు దేశంలోకి వెళ్ళింది, భర్తను కోల్పోయింది. అమ్మా వింటున్నారా? దేవునిలో చక్కగా సాగుతున్న మన జీవితాన్ని, దేవునిలో మనము చక్కగా ఆశీర్వదించబడుతున్న మన జీవితాన్ని, దేవునిలో చక్కగా ఉన్నతమైన కృపలు మనం పొందుకుంటున్న జీవితాన్ని అనవసరమైన ఆలోచనలతో ఇంకా ఏదో సంపాదిద్దాం, ఇంకా ఏదో పెద్దోళ్ళు అవుదాం, ఇంకా ఏదో పరిగెత్తుదాం, ఇంకా ఏదో చేద్దాం. పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు, పరిగెత్తే పాలు తాగే కంటే నిలబడి ఏం తాగాలంట? మంచినీళ్ళు తాగాలి. పరిగెత్తింది ఏమన్నా నయోమి, భర్తను తీసుకుంది, ఇద్దరు బిడ్డలు తీసుకుంది, వెళ్ళిపోయింది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఈ తండ్రిని విడిచి, దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయింది. అటు భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు చనిపోయారు. ఇప్పుడు మిగిలింది ముగ్గురే, ఇద్దరు కోడళ్ళు, ఆమె. పెద్ద కోడళ్ళతో అంటుంది, కోడళ్ళారా మీరు యవ్వనస్తులుగా ఉన్నారు, మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి, నా పాటికి నేను వెళ్ళిపోతాను అనగానే పెద్ద కోళ్ళు టక్కమని వచ్చింది, అత్తను కౌగిలించుకుంది. ఆహా ఎంత మాట చెప్పేవు అత్తను ఒక ముద్దు పెట్టింది. ఆ పాటికి ఆమె వెళ్ళిపోయింది. ఎవరామె? ఓర్ప, పెద్ద కోడలు. అయితే చిన్న కోడలు రూతు మాత్రం ఏం చేసిందంటే, అత్తమ్మ ఏదో అయింది, నీ కోడలుగా నేనున్నాను, నువ్వెక్కడ బ్రతికితే నాది అక్కడ, నువ్వెక్కడ చచ్చిపోతే నేను అక్కడ. ఉత్తమైన దానిని ఏర్పరచుకుంది రూతు. ఈ రోజున మనము కూడా మార్తలాగా కాకుండా మరియలాగా యేసు పాదాల వద్ద దేవుని సన్నిధిలో దేవుని కృపను, దేవుని ఆత్మను పొందుకునే వారముగా దేవునిలో మనం ఉండి ఆయన పాదాల చెంత పొంది ఉత్తమైన దానిని మనం ఏర్పరచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా మారుస్తాడు. ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద కోళ్ళు వెళ్ళిపోయిందో తెలియదు, ఒక్కసారి రాసింది పేరు, పోయింది ఆమె దారిన. చిన్న కోడలు మాత్రం గ్రంథం రాయబడింది, యేసుక్రీస్తు వంశవాళిలో ఆమె పేరు చేర్చబడింది. ఆమె ఎవరు? యేసుక్రీస్తు వంశవాళి కాదు, ఇశ్రాయేలీల బిడ్డ కాదు, యోధా బిడ్డ కాదు. ఆమె ఎవరి బిడ్డ అంటే మోయాబీరాలు బిడ్డ. ఆమెకున్న ఉత్తమమైన క్వాలిటీస్ని బట్టి, ప్రార్థనా పరురాలను బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి, పెద్దల యందు భయభక్తులు కలిగి ఉన్నది కాబట్టి ఆ బోయేజు పొలములో పరిగేరుకుంటున్నామే 100 ఎకరాలకి ఓనరం అయిపోయింది ఆమె. హల్లెలూయా. ఎన్ని ఎకరాలో మరి అవి? ఆ పొలంలోనే పరిగేరింది, ఆ పొలంలోనే పని చేసింది, ఆ పొలములోనే ఏమైంది? యజమానురాలుగా మారిపోయింది. దేవుని సన్నిధిలో నీవు ఉత్తమైన దాన్ని నువ్వు ఏర్పరచుకుంటే, నయోమి పరిగెత్తుతున్నారు కొంతమంది. ఏమండి? దేవుని సన్నిధిలో ఆరాధన చించవలసిన సమయంలో ఆరాధన చేయాలి, ప్రార్థించిన సమయంలో ప్రార్థన చేయాలి, పనులు చేసుకునే సమయంలో పనులు చేసుకోవాలి. దేవునిని విడిచిపెట్టి కాదు, దేవునికి దూరస్తులుగా ఉండి కాదు, ప్రార్థన లేని జీవితము కాదు. ఆమేన్. హల్లెలూయా. చూసారా, రూతు ఆ యొక్క వంశీ వాళ్ళలో ఫస్ట్ ఆమె పేరే చేర్చబడి, రూతు బోయోజులో నుండే వచ్చాడు యేసయ్య. ఉత్తమైనది ఏర్పరచుకుంది. ఆమేన్. హల్లెలూయా. ఉత్తమైన దానిని ఎక్కడెవరు పరుచుకున్నారు? మూలవాక్యములో మరియా ఏర్పరిచింది. కానీ అసలు పిలిచింది ఎవరు? యేసయ్యని. హృదయం అనే ఇంటిలోనికి చేర్చుకుంది ఎవరు? మార్త. అక్కడ ఇల్లు అంటే అర్థం ఏంటంటే హృదయం అనే, ఇదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారని తెలుసా? హృదయం అనే ఇంటిలోనికి యేసయ్యను ఆహ్వానించింది. హృదయం అనే మనసులోకి, ఇంటిలోనికి దేవుని సన్నిధిలో వచ్చింది. కానీ హృదయములు అనేక ఆలోచన. ఏం ఆలోచన? ఇందాక లోతు చెప్పానే, లోకములో ఉన్న ఆశలు. ఆమేన్. లోకములో ఉన్న ఆశలు. అమ్మో నా ఆస్తిని వెనక తిరిగి చూసింది. ఉపయోగం ఏమనుందా? ఏమైపోయింది? ఉప్పు అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. లోకములో ఉన్నవేది మనకి అక్కడికి రావు. ఆమేన్. హల్లెలూయా.
ఉత్తమైనది మనం ఏర్పరచుకోకుండా లోకం వైపు చూసింది లోతు భార్య. ఉత్తమైనది ఏర్పరచుకోకుండా రెండో వ్యక్తి ఎవరు? రెండో వాళ్ళు ఎవరు? అననీయ, సఫీరా. వాళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించారు. ఏమని? దేవుని వాక్యం విన్నారు, దేవుని సన్నిధిలో ఇదిగో మాకు పొలం ఉంది, అమ్మేసి దేవుని కొరకే ఇస్తామని మాట్లాడారు. ఆ ధనం రాగానే వాళ్ళు ఏమైపోయారు? ధనాపేక్ష కలిగిపోయారు, దాచుకున్నారు. ఇద్దరికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చారు, ఇద్దరికి చనిపోయారు. ఆమెను హల్లెలూయా. మనము అవునంటే అవుననుగా ఉండాలి, కాదంటే అంతే. లోకాశ రెండవది, ధనాపేక్ష మూడవది. దెలీలా విషయంలో ఏం చేసింది? మంచి దేవుని ఆత్మ కలిగిన వాడిని ఏం చేసిందంటే ఇబ్బందికరంగా పెట్టింది, శరీరాశ. ఇవన్నీ మూడు మనకు ఉండకూడదు. కానీ మనకు ఉండవలసింది ఏంటంటే, మరియా దేనిని ఏర్పరచుకుందంటే ఉత్తమైనది ఏర్పరచుకొని దేవుని పాదాల చెంత ఉన్నది, చక్కగా దేవుడు వాక్యాన్ని వింటుంది, ఆశీర్వాదకరంగా మార్చబడింది. రూతు విషయంలో కూడా ఇదిగో పెద్ద కోడలు వెళ్ళిపోయింది, ఆమె ద్వారా ఆమె ఇదిగో అత్తను అట్టి పెట్టుకొని ఒక ఉత్తమైన దానిగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి చక్కగా ఆ పరిగేరుకునే విషయంలో దేవునికి విధేయురాలుగా, దేవుడంటే తెలియని స్థితిలో కూడా ఆమె దేవుని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆమె ఉన్నతమైన కృప, ఉత్తమైన కృపలు ఆమెను అందుకుంది. ఆమెను హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హించలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకాలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ కూడా సపట్లో కూడా నేను హించలే. యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు, నీ కృప లేనిదే నేనుండాలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు, నీ కృప లేనిదే నేనుండాలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా సతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ. అవునయ్యా, నా సతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు, అవునయ్యా నీ కృప లేనిదే. యేసయ్యా నీ కృప నాకు. స్తోత్రమయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఒక మనిషిని చెప్పి నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనములో చూడండి. ఎస్తేరు గ్రంథము
పేజీ నెంబర్ ఎంతమ్మా? 417. చూద్దామందరూ కూడా. 4వ అధ్యాయము 16వ వచనం. సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి నేను నశిస్తాను, నా జనాంగము బ్రతకాలి. ఇది ఎవరి కోరిక? ఎస్తేరు కోరిక. నేను నశిస్తా. ఉత్తమమైనది ఎందుకుంటుంది? నేను పోయినా పర్లేదు, నా బిడ్డలు బాగుండాలి. నేను పోయినా పర్లేదు, నా కుటుంబం బాగుండాలి. నేను పోయినా పర్లేదు, నా యొక్క యూదులందరూ బాగుండాలని ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఎవరి కోసం? తన వారందరి కోసం. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కోసం? తన వారందరి కోసం ప్రార్థన చేస్తుంది. అయితే ఈ రోజున ప్రియమైనది, ఉత్తమైనది ఏంటో తెలుసా? మీ కోసము, మీ కుటుంబం కోసం దేవుని చెప్పాడు, అమ్మలారా నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఎస్తేరు గ్రంథములో యూదులను చంపటానికి హామాన్ అనే వ్యక్తి కుట్ర పొంది చంపేద్దాం అనుకుంటే ఎస్తేరుకు తెలిసి ఉపవాసం ఉండి వారి జనాంగాన్ని కాపాడుకోవటానికి, ఇదిగో నేను నశించుతాను, అయిన నా వాళ్ళు క్షేమముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఉత్తమైనది. అర్థమైందా? ఉత్తమైనది ఏంటి? నేను నా కుటుంబము దేవుని సన్నిధిలో యేసు పాదాల దగ్గర ఉండాలి అని నువ్వేం చేయాలంటే ఉత్తమైన దానిని నువ్వు ఏర్పరచుకుందువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రూతు ఉత్తమైనది ఏర్పరచుకుందా లేదా? ఉత్తమైనది రూతు ఏర్పరచుకుంది. మరలా తన అత్తను తీసుకొని మోయాబు దేశము నుండి మరలా బెత్లెహేముకు వచ్చింది. అత్త దగ్గర ఉంది, అత్త చెప్పిన పని వినది, అత్తతో ఏకీభవించింది, చక్కగా ఉంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. బోయేజు దగ్గర పొలంలో పరిగెరుకుంటూ ఆ ఇంటికి ఆస్తికర్తగా మార్చబడింది. దేవుని సన్నిధిలో ఉత్తమైన దానిని ఏర్పరచుకుంది కాబట్టి రూతు ఆశీర్వదించబడింది. ఇక్కడ ఎస్తేరు ఉత్తమైనదిగా ఏర్పరచుకుంది కాబట్టి తన జనాంగాన్ని కాపాడుకుంది. ఆమేన్, హల్లెలూయా. నీవు కూడా నిన్నును నీ కుటుంబాన్ని కాపాడుకుందువుగాక, సాతాను శక్తుల నుండి కాపాడుకుందువుగాక. ఏమండి, లోకములో నుండి నిన్ను నీ భర్తను నువ్వు కాపాడుకుందువుగాక, నీ బిడ్డలను నువ్వు కాపాడుకుందువుగాక. ఉత్తమైనది ఏంటో తెలుసా? మార్తేమో విస్తారంగా దేవుణ్ణి పిలిచింది, బాగానే ఉంది. ఆదివారం వచ్చింది, బాగానే ఉంది. కానీ ఆదివారం వచ్చి మనసులో ఏం పెట్టుకుంది? కూర పొయ్యి మీద ఏం పెట్టి వచ్చాను, గ్యాస్ కట్టేసానా కట్టేయలేదా, ఈ పాస్టర్ గారు ఎప్పుడు వదులుతాడో, వదిలితే తొందరగా వెళ్ళి ఏం పెట్టుకుంది? లోపల విస్తారమైన తలంపులు, విస్తారమైన ఆలోచనలు, విస్తారమైన లోపల పెట్టుకుంది. ఆమె హల్లెలూయా. కానీ ఇవేం పెట్టుకోలే ఆమె. ఎవరో మరియా. అసలు పిలవలా మరియా. యేసయ్యను వచ్చాడు, హృదయంలో చేర్చుకుంది, అక్కడ ఉన్నాడు. చక్కగా ఆయన పాదాల యొద్ద పడి ఆయన వాక్యాన్ని, మాటలను వింటుంది. ఉత్తమైనది ఏర్పరచుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు మరియలాగున్నావా, మార్తలాగున్నావా? ఆమేన్. మార్త ఎలా ఉందో 3 మాటలు చెప్పాను. ఏమిటది? లోతు భార్య. ఏం ప్రేమిస్తుంది? లోకాన్ని ప్రేమిస్తుంది. మార్త ఏం చేస్తుంది? సిఫీరా ఏం చేస్తుంది? ధనాన్ని ప్రేమిస్తుంది. అననీయ సఫీరా ధనాన్ని ప్రేమిస్తుంది. 3వ వ్యక్తి ఎవరమ్మా? లోకములో ఉన్న శరీరాశిని ప్రేమిస్తుంది ఆమె. ఆమేన్, హల్లెలూయా. తన అందముతో మంచి దైవ సేవకుడిని కట్టేసింది, తొడ మీద బొణుకబెట్టి జోజో కొట్టింది. ఏం పాట పాడిందో మనోడు సంగతి. 300 నక్కలను పట్టుకున్నాడు, సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటిని చంపేశాడు, యుద్ధ వీరుడు, శుద్ధ సూర్యుడు. ఏం చేశాడు? ఒళ్ళో పడుకొని నిద్రపోయిన గుండు కొట్టించారు, కళ్ళు పెరికేశారు. ఆమేన్, హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరాశలతో కానీ లోకాశలతో కానీ ధనాపేక్షతో కానీ మనకుండకుండా దేవుని సన్నిధిలో ఉత్తమైనది ఏమిటి? ఆయన పాదాల యొద్ద పడి ఉత్తమైనది మనం ఏర్పరచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళితే ఇదిగో రూతులాగా ఒక ఉన్నతమైన బహుమానాన్ని నువ్వు పొందుకుందువుగాక, ఒక ఉన్నతమైన కృప దేవుడు నీకు కలుగు చెయ్యునుగాక. ఎస్తేరులాగా నిన్ను నీ కుటుంబాన్ని నీవే దేవుని సన్నిధిలో రక్షించుకుందువుగాక. ఉపవాసం ఉంది, తన జనాంగం కొరకు ప్రార్థన చేసింది. అమ్మా, మీ అమ్మ మీ నాన్న కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఏడ మొదలు పెట్టింది అమ్మ, ఎక్కంగానే ఆడదాకా ఇక ఆపనే ఆపల. మరి అది ఎన్ని మాటలు ఉన్నాయో లోపల కడుపులో. ఎవరు? సాహిత్య. ఒకటే లోడ 200 తీసుకున్నారు అంకులు, ఎంత పెట్టారు అంకులు. స్కూల్ వాళ్ళు 200 తీసుకున్నారు అంకులు, ఎంత మరి ఒక మొక్కే అంకులు. కొట్టలేక నా దొంప దిగి ఆడకెళ్ళి డబ్బా నీళ్లు తాగానే. మేఘని చెప్పనులే ఈరోజు, రేపు మేఘస్. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఉత్తమైనది మనం ఏర్పరచుకోవాలి. మరియ విషయములో ఉత్తమైనది మనం ఏర్పరచుకొని ఆయన పాదాల చెంత పడి దేవునిని మనం అడగాలి. ఈ వాక్యం చదవగానే మీరు అనుకొని ఉంటారు, ఏమనుకున్నారు? మార్తా మరియ సంగతి మాకు తెలుసులే అనుకుంటారు. మార్తా మరియా అని చెప్పగానే యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చగానే ఈ వాక్యం మాకు తెలుసులే అనుకుంటారు మనస్సులో. కానీ వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి మాట్లాడాడంటే ఏది ఉత్తమమో ఏది ఉత్తమము కాదు. ఆమేన్. 3 చెప్పా ఉత్తమ కానోళ్ళు, 3 చెప్పానా? ఎవరామా? వెనక తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఒక ఆమె డబ్బులు దాచిపెట్టుకుంది, చచ్చిపోయింది. ఇంకొక ఆమె ఎవరు అమ్మా? దెలీలా. శరీరేచ్ఛలు అందసందాలతో ఏం చేసిందంటే పరిశుద్ధాత్మ కలిగిన సామర్థ్యం కలిగిన వారిని మోసపు చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే లోకము, ధనము, శరీరము ఇదేది మన దగ్గర కాదు, కానీ ఉత్తమైనది మనం ఏర్పరచుకుందుముగాక. రూతు విషయములో దేవుడంటే తెలియదు, ఆ దేశము తెలియదు, అక్కడున్న జనాంగము తెలియదు. దేవుడంటే తెలియని స్థితిలో, జనాంగం అంటే తెలియని స్థితిలో ఆమె దేవుని సన్నిధిలో ఒక ఉత్తమైన రాలుగా దేవుని మీద ఆధారపడి ఇదిగో పరిగేరుకునే స్థితిలో నుండి ఉన్నతమైన కృపలు పొందుకున్నట్లుగా దేవుని సన్నిధిలో ఉత్తమైన దానిని ఏర్పరచుకుంది. కాబట్టి ఆమె పేరు ఆస్తికర్తగా దేవుడు చేశాడు. అంతేకాకుండా జీవ గ్రంథములో ఆమె పేరు రాయటానికి, దేవుని యొక్క వంశవళిలో నుండి ఆమె రావటానికి దేవుడు కృప చూపించాడు. ఆమె హల్లెలూయా. యేసుక్రీస్తు రూతు వంశములో నుండి వచ్చాడు. మళ్ళీ ఆమె మోయాబిరాలు, ఇజ్రాయేలు కాదు. ఆమెన్, హల్లెలూయా. అంటే ఏది ఉత్తమైన దాన్ని మనం ఏర్పరచుకుంటామో దేవుడు వాటిని మనల్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఒకటి ఆస్తికర్తగా చేశాడు రూతు విషయంలో. రెండవది పరిశుద్ధ గ్రంథములో ఆమె పేరు రాయబడింది. అంటే ఈ రోజున మనము రూతులాగా మనం ఏం చేయాలంటే ఉత్తమైన దాన్ని ఏర్పరచుకుంటే దేవుని లోకముల ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయన గ్రంథములో మన పేరు రాస్తాడు. నెంబర్ 1 పాయింట్. రెండవది మన కోసము, మన పిల్లల కోసం, మన భర్త కోసం మనం ఏం చేయాలి? ఉత్తమైనదిగా మనం ప్రార్థన చేయాలి. ఎస్తేరు అదే చేసింది. నేను నశించినా నశిస్తా, నేను చచ్చిపోయినా చచ్చిపోతా, నేను చచ్చిపోయినా పర్లేదు కానీ నా వాళ్ళు నశించకూడదు, నేను నరకానికి వెళ్ళినా నా వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు. అందుకే ధనవంతుడు అంటున్నాడు ఎవరితో? అబ్రహాముతో, లాజరుతో అన్నాడు, అయ్యా ఇంకా నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వారు ఈ నరకానికి రాకుండా వారికి వెళ్ళి వాక్యము చెప్పండి అని అబ్రహాముతో చెబుతున్నాడు, నరకములో ఉండి ధనవంతుడు. అయితే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అక్కడ సేవకులు ఉన్నారు, వారి మాట విని దేవుని సన్నిధికి వస్తే వాళ్ళు బాగుంటారు, వినకపోతే వాళ్ళు కూడా నీ దగ్గరికే. ఇప్పుడు సేవకులు ఉన్నారు, అడుగడుగున వాక్యము, అడుగడుగున యూట్యూబులు, అడుగడుగున అన్నీ కూడా చక్కగా మనకి దేవుని వాక్యము విని ఆశీర్వదకరముగా మార్చబడుదుముగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఉత్తమైన దానిగా ఉన్నావా?
ఇదిగో యేసు పాదాల చెంత ఉండి, యేసు పాదాల చెంత ఉండి, యేసు పాదాల చెంత ఉండి నువ్వు ఉత్తమైనది ఎదుర్కొంటున్నావా? మార్తాలాగా నీ హృదయములో, నీ తలంపులు, నీ ఉద్దేశాల్లో నీవెలా ఉన్నావు? పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. ప్రార్థన చేయి, అందరూ కూడా మోకరించి. గిద్దుని ప్రార్థన చేయి మోకరించి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలని అందరూ కూడా మోకరించి ప్రార్థన చేయి. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంది? ఇదిగో విస్తారమైన పనులు పెట్టుకొని ఉత్తమైన దానిని మనము పోగొట్టుకుంటున్నామా? మరి ఎలాగా దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంతపడి చక్కగా ఆశీర్వదం అంటే ఆశీర్వదము, దీవెనమిటి దీవెన, కృపం బట్టి కృప పొందుకునే వారిలాగా ఉన్నామా? ఇదిగో లోతు వలె లోకం వరకు, ఇదిగో లోకములో వాటి వైపు చూస్తున్నామా? లోతు భార్య వలె. ప్రియమైన దేవుని బిడ్డలారా, అననీయ సఫీరా వలె ధనం వైపు చూస్తున్నామా? ఇదిగో దెలీలా వలె మన యొక్క అందసందాలు, ఇదిగో యవ్వన దశలో ఉన్నామని చూస్తున్నామా? ఇదిగో రూతును ఒకసారి జ్ఞాపకపరచుకో. అన్నీ పోయినాయి, భర్త చనిపోయాడు, ఇదిగో దీన స్థితిలో ఉన్నది ఆమె, ఉత్తమైనది ఏర్పరచుకుంది ఆమె. చక్కగా ఆస్తికర్తలుగా, ధనవంతురాలుగా, ఉన్నతమైన కుటుంబంలో ఉన్నతముగా దేవుడు ఆశీర్వదించడమే కాకుండా ఆమె పేరును పరిశుద్ధ గ్రంథములో రాయబడటానికి ఉత్తమైన దానిని ఏర్పరచుకుంది రూతు. ఎస్తేరు విషయంలో తన జనాంగము కొరకు, తన తల్లిదండ్రుల కొరకు, తన అన్నదమ్ముల కొరకు, తన బంధువుల కొరకు, తన స్నేహితుల కొరకు, యోధా ప్రజల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించి వారిని రక్షించుకుంది. నేను నశించినా నశిస్తాను కానీ నా జనాంగము ఇబ్బంది పడకూడదు, నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ లేఖనాలలోండి మాతో మాట్లాడిన గొప్ప దేవా నీకు స్తోత్రాలు. ఉత్తమైన దానిని మేము ఏర్పరచుకోవటానికి నీ కృప దయచేయి. విస్తారమైన పనులు, విస్తారమైన జీవితమునైనా ఇదిగో ఇదిగో యేసయ్యను దూషించే విధముగా నీకు చింత లేదా? ఇదిగో యేసయ్యని ప్రశ్నించే వారిగా ఇదిగో నీకు చింత లేదా అని మనం ప్రశ్నించడమే కాకుండా ఉత్తమైన దానిని ఏర్పరచుకునే జ్ఞానమును మాకు దయచేయి తండ్రి. నీ యందు భయము భక్తి కలిగి జీవించినప్పుడు ఇదిగో జీవ గ్రంథములో రూతమ్మ పేరు రాయబడినట్లుగా, ఉన్నతమైన కృపలు పొందుకున్నట్లుగా మేము అలాగా ఉన్నతమైన కృప పొందుకోవాలయ్యా. అలాగే ఎస్తేరు తన యొక్క జనాంగాల్ని కాపాడుకున్నట్లుగా మా కుటుంబ సభ్యులను, మా బిడ్డలను, మా భర్తలను, మా రక్త సంబంధికులు, మా తల్లిదండ్రులను మేము నీ సన్నిధికి నడిపించబడినట్లుగా ఉపవాస ప్రార్థనల ద్వారా నీ యందు ఉత్తమైన దానిని మేము ఏర్పరచుకునే కృప, కనికరము, కాపుదల, ఆ జ్ఞానము మాకు దయచేయమని తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చున్నాం. ఆపేవా?